హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అవికా వైన్స్. దోస్తులు, ఈ వీడియోని కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ని నొక్కండి. అలా చేస్తేనే మేము పెట్టే ప్రతి వీడియో మీ నోటిఫికేషన్స్లో వస్తాయి. ఇంకేమన్నా కొంచెమన్నా తెలుగు ఉన్నదే మేడదక్క మొక్కదానా దీని రాని మొక్క మంగడిపోతే ఏమైందత్తమ్మా, ఎందుకు అట్లా తిడుతున్నారు? ఓరికు ఎండాకాలం వేడికి సత్తాండు జనాలంటే ఈ వేడి వేడి మంట దగ్గరకు తీసుకొచ్చినవేమే నీ పిసా పాడగాను. ఏ వంట చేసినా వేడి వేడిదే తింటా, నాకు వేడి వేడి తెచ్చిపెట్టు అంటారు కదా అత్తమ్మ. అందుకే వేడి వేడిగా ఉంటుందని ఇక్కడికి తీసుకొచ్చిన. నీ మొఖాన్ లెక్కనే ఉన్నది నీ తెలివి. తుక్క తుక్కుడికి సస్తాందంటే వేడిలోకి తీసుకొచ్చింది. ఇప్పుడు ఎట్లుంది? ఇది గిట్లుండాలి. ఎండాకాలం మంచిగా గిడ వండాలి మంచి వర్షంలా. పండుకోండి మరి, నేను ఇంటికి పోతా. గిడుంటే ఇక తెల్లగుడ్డెనుగులు వచ్చి నన్ను తినాలని చూస్తున్నావు కానీ తెల్లగుడ్డెనుగు అబ్బా, ఎందుకో మీరు ఆ మాట అంటా ఉంటే మంచిగా సూట్ అయినట్టు అనిపిస్తుంది అత్తమ్మ. నన్ను తెల్లగుడ్డని అంటావే? నవ్వుతేంది అర్థం? మౌనంగా ఉంటుంది. మళ్ళా మౌనం అంగీకారాన్ని తెలుపుతుందట. ఏమనుకుంటాను, మా వల్లుడు సురేష్ వేసి పెట్టించిండు నా కోసం. నీకోసమే పెట్టించిండా? మరి ఏమనుకుంటాను, అత్త అంటే గట్లుంటది. అత్తలు గట్ల చూసుకుంటారు. నాలాంటి అత్త నీకు ఏడ దొరకదు తెలుసా? సరే సరే, అత్తల గురించి అత్తలే చెప్పాలి కానీ దోస్తులు అందరికీ హ్యాపీ సండే. చాలా మంచి రోజులు ఉన్నాయి కదా దోస్తులు. ఫంక్షన్లు. ఎండలో పిల్లల్ని పట్టుకొని జాగ్రత్తగా ఉండండి దోస్తులు. ఫంక్షన్లు పోయేటప్పుడు జర భద్రం. పిల్లగాళ్ళు చెప్తున్నారు, ఎండలా ఆటలాడతారు. నీళ్లు తప్పనిసరిగా తాగించండి. సన్ స్ట్రోక్ రాకుండా చూసుకోండి. ఆడుకోవడానికి పోతే బాటిల్ నిండా నీళ్ళు నింపియండి దోస్తులు. మరి దోస్తులు, మీరు ఎంతగానో అభిమానిస్తున్న ఆడబిడ్డ అత్తారిల్లు సిరీస్ లో పార్ట్ 84ని తీసుకొచ్చేసాము. మరి పార్ట్ 84లో ఏముండబోతోందో లేట్ చేయకుండా వెళ్ళి చూసేద్దామా? అయితే దోస్తులు, వీడియో నచ్చితే లైక్ చేయండి దోస్తులు. వీడియో పైన మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. హైప్ చేయండి దోస్తులు, ఎవరు హైప్ చేయట్లేదు. వీడియోని మీ బంధుమిత్రులకు షేర్ చేస్తున్నారా దోస్తులు? మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అమ్మమ్మ, గుర్తున్నామా లేదా మేము? మానవాడా, 2 రోజులకే మర్చిపోయేంత ముసల్దాన్ని ఏం కాలే నేను ఇంకా. ఫంక్షన్ బాగా ఎంజాయ్ చేసావా? ఇక మీరు లేనిది నేనేం ఎంజాయ్ చేస్తా గాని. అందరికి పాఠాలు చెప్పినావా లేదా? ఇవాళ రేపు ఈ పాఠాలు నడిచేటట్టు లేవు. ఎందుకమ్మమ్మ, ఎందుకలా అంటున్నావు? అందరూ నీ లెక్క హుషారు లేరు మానవాడా. అందరూ పైన పటారం లోన లోటారం. ఓ కండల మీద కండలు పెంచుతాండ్రు, లోపల అంతుతుంది. ఊర్రా ఏమి లేదు. అంటే ఆ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు కూడా గంతే ఉన్నారు. ఏమైనా ఫోన్ పట్టుకొని చూసుకుంటాండ్రు. 2 సాఫ్ట్వేర్లట, ఇక గవ్వే ఉన్నాయి వాళ్ళకు. వాటితోటి కాపురం చేసేటట్టున్నారు. ఓతి ల్యాప్టాప్ తోటి కాపురం చేస్తే ఇంకోతి ఫోన్ పట్టుకొని కాపురం చేస్తుంది. ఇక పెళ్ళ మొగుడిని ఎందుకు దేకుతుంది, మొగుడు పెళ్ళాన్ని ఎందుకు దేకుతాడు? ఓ ప్రేమ లేదు మాను లేదు. కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఎట్లుండాలి? ఓ సిగ్గు లేదు మాను లేదు, దుబ్బలేదు. దారా అందే అన్నట్టున్నది. ఆ ఫోటోలకు ఫోజులు ఇమ్మంటే మాత్రం దీన్ని వాడు పట్టుకోనా, వాడు దీన్ని పట్టుకోనా, ఇక ఎక్కలేదు. ఇక ఆయన తీన్నే కానిస్తారా అన్నట్టు యేసుడు. తీరా లోపలికి పోయినాక ఏముండదాడ. మరి అందరినీ మోటివేట్ చేసి రాలేదా నువ్వు? ఏడ మోటివేషను, 2 రోజులకు ఏమత్తది? నెలలకు సంవత్సరాలు అపాయింట్మెంట్లు తీసుకుంటానరట వీటి మీద. నేను ఫ్రీగా చెప్తా అంటే ఓడిన తట్టులేడు. ఒక ఐడియా చెప్పన్నా బామ్మ. చెప్పు. మంచి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టు. రోజుకొక మోటివేషన్ వీడియో ఇయ్యు. ఆగో, ఇదేదో మంచిగానే ఉన్నది కదా కాన్సెప్టు. అటుగే చెప్తే ఓడింటలేడు, ఇట చేస్తే అవసరం ఉన్నాడు ఇంటాడు. నీకు కూడా టైంపాస్ అవుతుంది. మరి పోనోడు పట్టుకోవాలి. నీకెందుకు, నేను అన్ని కొనిస్తా నువ్వు చేస్తా అంటే. ఒక స్టాండు, కెమెరా అన్నీ పెడతా. కెమెరా ఎందుకు భీమెరా? గా ఐఫోన్ తోటి మాయచ్చట, నా దగ్గర లేదు ఐఫోను. సరే, నీ ఇష్టం. అసలు మొగను అంటే నువ్వు ఇప్పుడే స్టార్ట్ చేస్తున్నావేంది వీడియో? మొదలు నీదే ఫోటో పెట్టి చెప్తా. ఏమని? మొగోడంటే గీపిలగాడని. ఆయనతో ఆడిపోరగాన్లు అందరూ క్యూగట. ఇక్క చిన్నది వచ్చి నన్నుదంతది. ఇంతకీ దానికి ఏమైంది చిన్నికి? చిన్నెవరు? మన మీనాక్షి. నేను దాన్ని చిన్న అనే పిలుతా. అందరికన్నా చిన్నది కదా.
మీ చిన్నిని కలిసిండ్రా లేదా? ఓ ఇప్పుడే పైకి పోయి వచ్చిన. పిల్ల దిగుతానన్నా లేదు కిందికి. నువ్వే పైకి వెళ్ళి కలిసేసి వచ్చినావా? ఆ మరి ఏం చేస్తా, ఈ ఇంటికత్తే ప్రేమగా మాట్లాడేది అదొకతే. ఇది నా ఇల్లు అని అనిపిస్తుంది దాంతో మాట్లాడితే. మరి నేను ఇక నువ్వు కూడా నాకు బేలమే కానీ నా చిన్ని మొగునివి కాదా నువ్వు, చిన్ని అల్లుడివి. ఏమైందట మరి మీ చిన్నికి? కిందికి ఎందుకు వస్తలేదు? ఏమో మరి ఏం చేసినావో ఏమో. నేనేం చేస్తామమ్మా? ఏం చేయవు కానీ సత్య పూసావు నువ్వు. నువ్వేం చేయంతే కదా అలుగుతుందా. నేను ఫోన్ చేస్తే కూడా ఎత్తుతలేదు మధ్యాహ్నం. అప్పుడప్పుడు గిసంటి ఉండాలి, ఆలుకలు ఉంటేనే మంచిగా దగ్గర అవుతారు. ఎప్పుడు ఒకటే లెక్కున్నారనుకో మంచిగా ఉంటుంది, సప్పగా ఉంటుంది. కొంచెం కొంచెం దూరం కావాలి, దగ్గర అవుతారు. ఇంకింత దూరం కావాలి, ఇంకింత దగ్గర అవుతారు. దూరాన్ని పెద్దగా మాత్రం పెంచుకోవద్దు. మేం దూరం ఉన్నా మా మనసులు దగ్గరనే ఉంటాయమ్మమ్మ. ఇక మీ ఇద్దరి గురించే చెప్పన్నా. ఇక చెప్తా వీడియోలల్లా మీ ఇద్దరియే చెప్తా. అసలు వయసు అంటే గిది, గీ వయసులో వేసుకోవాలి పెండ్లి. నువ్వు కరెక్ట్ వయసులో వేసుకున్నావు పిల్లగా. అది కూడా చిన్నపిల్ల ఏం కాదు, అది కూడా కరెక్ట్ వయసే. ఇవాళ రేపు పొరగాళ్ళది అతైతుంది, 30 ఏళ్ళకి వేసుకుంటాంది ఆడిపోరి. ఇక మగ పొరడేమో 35కి వేసుకుంటాడు. గదే ఏందంతా. మా దోస్తులందరూ నన్ను తిడుతున్నారే అమ్మమ్మ, పెళ్ళి ఇంత తొందర వేసుకున్నావేంద్రా అని, లైఫ్ని ఎంజాయ్ చేయవారా అని. వాళ్ళు కుళ్ళుబోతు మొఖాలు గట్లనే అంటారా. లైఫ్ని ఎంజాయ్ చేసుడంటే నువ్వు ఎత్తానో చూడు గది. పిల్లతోటి కాకపోతే ఇంకెవరితోటి చేస్తారా ఎంజాయ్? నీ మనసుకు నచ్చిన పిల్ల, ఇంకేం కావాలి? కుళ్ళుబోతు మొఖాలు వాళ్ళు. కాదా? నేను కూడా అదే చెప్పిన వాళ్ళకి. ఓ గసంటి చెప్పద్దు. అవునరా నువ్వు చెప్పేది కరెక్టే అనాలే. అవునా? ఎందుకలా? అయ్యో గట్లా చెప్పకపోయినావనుకో కులుకొని చస్తారు. వాళ్ళ ఏడుపులు మంచివి కావు. అవునరా కరెక్ట్రా, నువ్వు చెప్పినట్టు చేస్తే మంచిగుండు, రోజు కొట్లాడుతున్నామని చెప్పాలి. దీనికి మంచి పని అయింది అనుకుంటారు. నువ్వు ఈడ మంచిగా ఎంజాయ్ చేయాలి. అందరు మంది ముందట గట్లే ఉండాలి. నీకు తెలదు. ఇప్పటి నుంచి నువ్వేది చెప్తే అదే. చూడు నేను చెప్పిన అన్ని వింటావు నువ్వు, అందుకే ఎంజాయ్ చేస్తున్నావు. అవును. మరి పోయిగా చిన్ని మళ్ళా అలుగుతుంది. ఏటో బయటకు పట్టుకపోతా అన్నమాట కదా, రెడీ అవుతుంది. ఇక నేను కిందికి వచ్చిన. కిందికి ఎందుకు వస్తలేదో చెప్తలేదా అమ్మమ్మ? ఏమైందట? ఎందుకు అట్లుంటుంది? నువ్వు అన్నీ మనసులో పెట్టుకోకు. దానికి అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ గుర్తుకొస్తుంది. రాదా ఇక చిన్నపిల్ల నేనే, ఇటు అమ్మ లేకపోయే ఇటు నాన్న లేకపోయే ఎట్లుంటుంది చెప్పు దానికి. వాళ్ళు గుర్తొచ్చినప్పుడు గిట్లనే ఉంటారు. మరి నాకు చెప్పొచ్చు కదా అమ్మమ్మ. ఏం చెప్తారు? ఊకే చెప్తుందా మా అమ్మ గుర్తొచ్చింది మా నాన్న గుర్తొచ్చిందని? ఊకే చెప్తే నువ్వేమంటావు చెప్పు? నీకు ఊకేడ పని లేదా, గదే పని అంటావు. లేకపోతే నేను మంచిగా చూసుకుంటలేనా, వాళ్ళెందుకు గుర్తుకొస్తాను అంటావు. కన్న తల్లిదండ్రులు అన్నాక గుర్తుకు రాకుండా ఉంటారా చెప్పు? రోజు గుర్తుకొస్తారు. ఒక్కొక్కసారి మనసు బాధ అవుతుంది. ఇప్పటికీ నాకు గుర్తుకొస్తారు మా అమ్మ నాన్న. ఒక్కొక్కసారి బాగా బాధ పెడతారు. అది అట్లా బాధపడ్డప్పుడు ఇడిచిపెట్టు, ఏం కాదు. మెల్లమెల్లగా అదే గట్టిగా అవుతుంది. ఉమ్. కానీ నాకు ఇంకేదో ఉన్నట్టు అనిపిస్తుంది బామ్మ. అది ఏదో బాధపడుతుంది, చెప్తలేదు. రాత్రి నిద్రలో గలవరిచ్చింది నిన్న. ఇంతకుముందు అట్లా ఎప్పుడు లేదు. అత్తయ్యతోటి ఒకసారి మాట్లాడాలి. ఏమన్నా భయం గిట్ట పెట్టుకున్నదేంది పిల్ల? భయపడతాందా? ఆ, రాత్రిలో భయపడుతుంది. నువ్వున్నా భయపడతాందా? నేను కొంచెం ఇటువైపు తిరిగి పడుకుంటే చాలు భయపడుతుంది. పిల్లకు ఇంత గుడ్డు తిప్పేయమని చెప్పాలి. ఏమన్నా దిష్టి గిట్ట తగిలిందో మన్నో రోజింత ఆంజనేయ దండకం చదువుకోమనాలి. నేను చదువుతా అమ్మమ్మ, రోజు హనుమాన్ చాలీసా చదువుకుంటా. నేను చదివితే సరిపోదా? దాన్ని కూడా చదువుకోమనాలి. భయం గియం పోతుంది. ఉమ్. పోయిగా ఇప్పటికే లేట్ అయింది. పోన్రి తొందర. వాళ్ళకు వీళ్ళకు కనబడకుండ్రి, నేను చెప్తా. బయట కోతానమ్మా నా అందరికి చెప్పుకుంటా పోకుండ్రి. అందరి కళ్ళు మీ మీదనే. సరే బామ్మ. రాత్రి ఆనే తిని రాన్రిగా. సరే. ముద్దు పిల్లగాడు. దానికి చిన్నగా ఏమన్నా అయినా ఈడు తట్టుకోడు, వీనికి చిన్నగా ఏమన్నా అయినా అది తట్టుకోదు.
పిల్లలు గిట్లుంటే ఎట్లనో ఏమో మరీ గింతగానం ఉండద్దు. ఎన్ని రోజులు ఉంటుంది? ఇక పెళ్ళైన కొత్తలో గిట్లనే ఉంటారు. నా మొగుడు గట్లే. ఓ ఇక నేను ఒక నిమిషం కనబడకపోతే ఓ ఓ ఓ అనరటోడు. బాత్రూమ్కు కూడా పోనీయకపోయేటోడు. ఎటువైనవే. ఇక పెళ్ళైనాక ఏడాది రెండేళ్లకు కథం. ఊకే గిన్నె ఎందుకు కూర్చుంటానవే అటేటన్నావో అనేటోడు. పెళ్ళైన కొత్తలేమో దావేదా అచ్చిడ కూర్చుందుదా మీద కూర్చుందుదా ఎటు పోతానవుదా అని పిలుచుడు. నేను మాట మాట్లాడితేనైతే అబ్బో నా మాటలు చిలుక పలుకులట. ఇక లేచి నిల్చుంటుండేనట. ఎంటికలు చేతి మీద ఎంటికలు లేచి నిల్చుంటుండేనట. రోమాలు పాటలు వాడమనేటోడు. బా అని వాడినా అబ్బబ్బబ్బబ్బా అనేటోడు. ఇక పెళ్ళైనాక ఏడాది రెండేళ్లకు పాట వాడినది ఇట్టుడే మాట మాట్లాడినది ఇట్టుడే. నువ్వు నోరు మూసుకొని సపడే కూండు, నోరు తెరవకి చెప్తాన్నా అందిట్టుడు. నా మాట వినబడద్దట, నేను కనబడద్దట. ఇక అయిపోయింది. ఇక పని అంతా అయిపోయింది. ఇంకేంది? ఇక నేను నైట్ బ్యాగ్ వేసుకొని సింపిరి జుట్టు పెట్టుకొని వస్తే అబ్బా ఎంత అందంగా ఉన్నవే నా అప్సరస అనేటోడు. ఇక ఏడాది రెండేళ్లకు పెండ్లికి రెడీ అవుతా అని చీరలు కట్టుకొని మేకప్లు వేసుకొని నగలన్నీ దిగేసుకొని నేను ముందుకు పోయి ఎట్లున్నావురా మొగుడా అంటే ఎట్లా పాడాను తూ అనుడు. ఓని అమ్మ గిదెక్కడ కథరా బాబు. ఇక పిల్లల్ని కానుడు, వాళ్ళని పెంచుడు, పాలిచ్చుడు, ఇక గివే కథలు ఆడోళ్ళయి. 30 ఏళ్ళకి ఎక్కడ పనులు అక్కడ అయిపోతాయి. ఆడదానికి 30 వచ్చేసరికి ఆనికి మొత్తం మోజు తీరుతుంది. దీనికి మొదలవుతుంది. ఇక అన్ని బాధ్యతలు అయిపోతాయి కదా. పిల్లలు కొంచెం పెద్దగా అవుతారు, అన్నీ అయిపోతాయి. ఇక కథం వీళ్ళు లేచి నిల్చుంటారు, ఆడవంటాడు. ఇక కొట్లాటలు మొదలు. ఇక శాత కాదు. ఇక పిప్పంతా రాలిపోతుంది అప్పటికే. అంది మున్పటోళ్ళ లెక్క లేరు. ఇప్పుడు వేరు. ఉన్నదే గింతంత పిప్పి. 4 రోజులకు పిప్ప అంతా రాలుతుంది. ఏముంటుంది అందులో? ఆడు మాత్రం ఏం చేస్తాడు పాపం. ఆయన భాగవానికి చెప్పుకోవాలి. గట్లుంటుంది కానీ ఓర్ని ఇప్పుడు వేసుకున్నాడే 35 ఏళ్ళకి వేసుకుంటాను. ఇక పిప్పి నుంచి రాలుతుంది, పప్ప నుంచి రాలుతుంది. ఏది రాలదు. ఇక పిప్పి కూడా ఉండదు ఆడ ఆఖరికి అత్తే. ఏంటత్తమ్మా ఏమంటున్నారు? దా కూసో. చేతనైతే లేదా ఏమో అంటున్నారు? శాత కాదు ఇక అంటన్నా. అయ్యో ఒకసారి డాక్టర్ని పిలిపించమంటారా? నాకు కాదే శాతగాండి. నాకెప్పుడు శాతనవుతుంది? మధ్యలో ఇడిచిపెట్టివా మీ మామ? ఎప్పుడు రెడీయే నేను. ఇవాళ రేపు పొరగాళ్ళ గురించి మాట్లాడుతానా. 35 ఏళ్ళకు పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏ నుంచి శాతనవుతుంది వాళ్ళకు? దాని గురించి మాట్లాడుతున్నారా? అయ్యో ఆగేట్రా. మీ అబ్బాయిని పంపిస్తా, నాకు కొంచెం పని ఉన్నది. ఇగో ఇది కూడా గసంటిదే. మొద్దయి కూసున్నది. ఏం చెయ్యలేక చేపలేక కొడుకు కూడా దొడ్డుకు దొడ్డైండు. దీన్ని చూసి ఆడు, అన్ని చూసి ఇది లాట్లు అయినరు. ఏమన్నా అంటే వారిపోతుంది. ఏదన్నా మాట్లాడు, ఏదన్నా ముచ్చట పెట్టు, కానీ గిసొంటి మాత్రం మాట్లాడద్దు దీనికి. మరి అత్తమ్మ జర ఎప్పు అని రావాలి. ఏ గట్లెక్కడిది ఇసొంటి మాట్లాడలేక పారిపోవుడే. మీను ఇంకా అవ్వలేదా? వస్తున్నాను. ఏసీ ఫుల్లో పెట్టు. ఏమైందిరా, అలసిపోయావా? జ్వరం అయితే ఏం రాలేదు కదా? కళ్ళు తెరిచి చూడవా? ఈసారిలో వస్తావా బయటికి? లేదురా, నీకోసం కట్టుకున్నాను. ఇప్పుడు ఆఫీస్ నుంచి రాగానే ఏదో అడుగుతావు కదా, వెళ్ళే ముందు డ్రెస్ చేంజ్ చేసుకుంటాను. అలా చెప్పు మరి. ఈరోజు ఎంత హ్యాపీగా ఉన్నానో తెలుసారా? తెలుస్తోంది. మేడం గారు ఈరోజు అంత హ్యాపీగా ఉండడానికి కారణం ఏంటో. నానమ్మ వచ్చింది కదరా. నానమ్మ లేకపోతే అసలు ఎలానో ఉండే. అనుకున్నాను. అత్తయ్య, ప్రియాంక వదిన అందరూ నిన్ను పట్టుకొనే ఉంటారు కదే. ఎందుకు ఇన్ని రోజులు డల్గా ఉన్నావు? తెలీదు. మీను, ఒకటి గుర్తుపెట్టుకో. మన హ్యాపీనెస్ అనేది ఎప్పుడు కూడా వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండొద్దు. అంటే? మనం హ్యాపీగా ఉన్నా, సాడ్గా ఉన్నా
అన్నీ మన మీదే ఆధారపడి ఉంటాయి. మనం ఎలా ఉండాలనుకుంటే అలా ఉండొచ్చు. మనల్ని మనమే మార్చుకోవాలి. అంతేగాని ఇంకొకరి మీద డిపెండ్ అయి ఉండొద్దు. మన సంతోషం మనది. వేరే వాళ్ళ మీద డిపెండ్ అయి ఉండడం ఏంటి? నాకు అర్థం కాలేదురా, నువ్వేమంటున్నావు? నానమ్మ వచ్చింది కాబట్టి సంతోషంగా ఉన్నానన్నాను. దాంట్లో తప్పేముంది? దాంట్లో తప్పేం లేదు. నువ్వు చెప్పింది కరెక్టే. కానీ నీ హ్యాపీనెస్ అనేది వేరే వాళ్ళపైన డిపెండ్ అయి ఉండొద్దు. వాళ్ళ వల్ల హ్యాపీగా ఉన్నాను, వీళ్ళ వల్ల సాడ్గా ఉన్నాను అని అనుకోవద్దు. అదంతా నీ చేతుల్లోనే ఉంటుంది. నువ్వు సంతోషంగా ఉంటాను అని నీ మనసులో నువ్వు అనుకోవాలి. అది ఇంకొకరి వల్ల కాకూడదు. ఎవరైనా నిన్ను తిట్టినా హర్ట్ చేసినా అది మనసులోకి తీసుకొని నీ మూడ్ని చేంజ్ చేసుకోవద్దు. నీ మూడ్ కంట్రోల్ అంతా నీ చేతిలోనే ఉండాలి. అప్పుడే మనం హెల్తీగా ఉంటాం. గుర్తుపెట్టుకో. అదెలారా? నేను హ్యాపీగా ఉంటేనే కదా నువ్వు హ్యాపీగా ఉంటావు. నేను ఎప్పుడైనా బాధపడితే నువ్వు బాధపడతావు కదా. మరి నువ్వు నా పైన డిపెండ్ అయినట్టే కదా. మీను, మనది వేరు, మిగతా వాళ్ళది వేరు. నువ్వు నేను ఒకటే అనుకుంటాను. నువ్వు వేరు, నేను వేరు కాదు. నువ్వు బాధపడితే నేను బాధపడతాను. నువ్వు హ్యాపీగా ఉంటేనే నేను హ్యాపీగా ఉంటాను. కోర్స్ వేరే వాళ్ళ ఎమోషన్స్ మనల్ని డిస్టర్బ్ చేస్తాయి. కానీ మనం దేనికి ఎఫెక్ట్ అవ్వద్దు. మన మైండ్ని స్ట్రాంగ్గా చేసుకోవాలి. ఏ ప్రాబ్లంకైనా సొల్యూషన్ ఆలోచించాలి. అంతేకాని మనల్ని మనం ఒక కేజ్లో బంధించుకోవద్దు. ఇప్పుడు ఎందుకురా నా క్లాస్ వెళ్తున్నావు? 2-3 డేస్ నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నేను నిన్ను. ఏది జరిగినా నాతో షేర్ చేసుకోవాలన్నాను. ఇంకా ఎప్పుడు చెప్తావో అని వెయిట్ చేస్తున్నాను. దాచిపెడుతున్నావు మీను. సంథింగ్ ఈజ్ దేర్. ఏం లేదు, బంటికి చెప్తే ఎలా రియాక్ట్ అవుతాడోనని భయం అవుతుంది. భావానేమైనా అంటే అక్క ఫీల్ అవుతుంది. ఇప్పటికే అక్క దృష్టిలో బంటి ఎక్కడికి వెళ్దామే? నీ ఇష్టం రా. నైట్ అయితే మూవీ. షాపింగ్కి వెళ్దామా? అవును, మీ ప్రియాంక వాళ్ళ స్టోరీ ఏంది అసలు? వాళ్ళ లవ్ స్టోరీ ఏంటి? వాళ్ళదా? ఎందుకురా ఇప్పుడు వాళ్ళ గురించి? పర్లేదు చెప్పు, నాకు తెలియదు వాళ్ళ గురించి. కాలేజీలో చదువుతున్నప్పుడే వెంట పడ్డాడంట బావ. మ్హూ. ఫస్ట్ అక్క ఒప్పుకోలేదు. తర్వాత 4 years 4 years పట్టిందా మీ బావకి? అక్క చాలా క్లెవర్ ఉండేది. నాకు అంతగా ఏం తెలియదు కానీ కొంచెం చదువులో వెనుకబడిందంట. సురేష్ బావకి తెలుసా? లాస్ట్లో తెలిసింది, ముందు తెలీదు. ప్రియాంకక్క అందరికీ రివీల్ చేసిందంట. ముందు ఎవరు ఒప్పుకోలేదు. మమ్మీ, పెద్దనాన్న, సురేష్ అన్నయ్య ఎవరూ ఒప్పుకోలేదు. ఎందుకు ఒప్పుకోలేదు? అసలు వాళ్ళెవరో తెలియదు కదా. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంటో ఏం తెలీదు ఎవరికి. చాలా కష్టపడి ఒప్పించింది అక్క. లాస్ట్కి ఒప్పుకున్నారా? ఇద్దరూ కలిసి సూసైడ్ చేసుకుందాం అనుకున్నారట. అటెంప్ట్ చేశారా? లేదు, అటెంప్ట్ చేస్తామని మమ్మీకి చెప్పారంట. ఏంటి, సూసైడ్ చేసుకుంటామేమని చెప్పారా? మమ్మీ భయపడి ఒక్కతే వెళ్ళి వాళ్ళిద్దరికి రిజిస్టర్ మ్యారేజ్ చేపించింది. మమ్మీ ఒక్కతే సపోర్ట్ చేసింది వాళ్ళకి. మీ పెద్దనాన్నకి ఇష్టం లేదా? పెద్దనాన్న ఇంకా అన్నయ్య ఇద్దరూ కలిసి వాళ్ళ పేరెంట్స్తో మాట్లాడదాం అనుకున్నారు. ఆలోపే వీళ్ళు ఇలా చేశారు. వీళ్ళు ఇలా చేసినందుకు వాళ్ళు చాలా హర్ట్ అయ్యారంట. అప్పటి నుంచి బావతో మాట్లాడడమే మానేశారంట. మళ్ళీ వెళ్ళలేదా వీళ్ళు? మామయ్య ఉన్ను సురేష్ బావా? లేదు, ఇంకా వాళ్ళు చాలా తిట్టారని చెప్పాడు బావ. ఎవరిని వెళ్ళొద్దని చెప్పాడు. సరే అని ఊరుకున్నారు. కొన్ని రోజులయ్యాక వాళ్ళే మారతారులే అని. అక్క బావ ఇద్దరు యూఎస్ వెళ్తామని ప్లాన్ వేసుకున్నారు. మరి వీసా అదంతా? అన్నయ్య పెద్దనాన్న ఉన్నారు కదా, వాళ్ళు అరేంజ్ చేసేశారు. అక్కడ జాబ్ కూడా
పెద్దనాన్న ఇన్ఫ్లుయెన్స్ తోటే వచ్చింది. అసలు మీ బావ జాబ్ చేస్తాడానే? బావ కన్నా అక్కకే ఎక్కువ శాలరీ అంట. ఇతను చేస్తాడంట కానీ అదేం జాబో ఏమో తెలీదు. అసలు వాడిది జాబ్ చేసే మొహన్లా కూడా లేదు. మొన్న సింపుల్ మీటింగ్ ఎండ్ చేయమంటే చేయలేదు, వెళ్ళి పడుకున్నాడు. ఏదో ఉంది అసలు. వాడు జాబ్ చేస్తాడని అయితే నాకైతే అనిపించట్లేదు. వదిన టాలెంటెడ్లా ఉంది. ఇతంది ఇంకేదో ఉంది. ఈ ఇంట్లో అందరితో బాగానే మాట్లాడతాడా మీ బావ? ఛీ, మా బావ అంటున్నావేంటి? మీ అక్క హస్బెండ్ కదే, అందుకే అన్నాను. ఎందుకు అలా అంటున్నావు? చీ ఏంటి? నాకు అలా అంటే ఇష్టం లేదు. అసలు అతన్ని బావ అని పిలవడం కూడా నాకు ఇష్టం లేదు. నాకు ఇప్పుడు ప్రియాంకక్క కూడా నచ్చట్లేదు. ఎందుకే? నీ గురించి ఎలా మాట్లాడుకుంటున్నారు ఇద్దరు? అసలు వాళ్ళ గురించి ఏమనుకుంటున్నారో ఏంటో. మనం వాళ్ళ ఇంట్లో ఉంటున్నాం కదా, అలాగే ఉంటుంది మరి. మమ్మీ అలా అస్సలు అనుకోవద్దని చెప్పింది. నువ్వేమో ఎప్పుడు వాళ్ళిల్లు అంటావు. బయటికి వెళ్ళిపోదామా? నీకేమైనా ఇబ్బంది అవుతుందా? నాకు వెళ్ళిపోవాలనే ఉంది. మమ్మీని తీసుకొని వెళ్ళిపోదాం. అత్తయ్య వస్తుందా మనతోని? రాదు. తనకి ఇంట్లో చాలా రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయి. ఎలా వస్తుంది? పాపం అన్ని తనే పట్టించుకుంటుంది. బయటకు వెళ్తే నువ్వు ఒంటరి దానివి అయిపోతావు. అది నాకు ఇష్టం లేదు. ఇక్కడైతే అత్తయ్య, బామ్మ, సురేష్ బావ వీళ్ళందరూ ఉంటారు కదా. నేనైతే అత్తయ్య, మావయ్య, సురేష్ బావ వీళ్ళ ముగ్గురు మాటలే పట్టించుకుంటానే. మిగతా వాళ్ళు ఏమన్నా నేను పట్టించుకోను. బావ అంత సపోర్ట్ ఇస్తాడు కాబట్టి నేను ఇలా ఉన్నాను. లేకపోతే వీళ్ళ అన్న మాటలకి నేను ఒక్కరోజు కూడా ఇక్కడ ఉండేవాడిని కాదు. ఉండక నేను తీసుకొని మా ఇంటికి వెళ్ళిపోయేవాడిని. చాలా రోజులైంది కదా, వెళ్దామా ఒకసారి? వెళ్దాం. అక్కడికి వెళ్ళాలంటే ముందు లీవ్ తీసుకోవాలి. అక్కడి నుంచి అప్ అండ్ డౌన్ చేయాలి. మా అన్నయ్యలా ఒక పని చేద్దాం, సండే వెళ్దాం. 2 రోజులుండి వచ్చేద్దాం. ఓకేనా? 2 రోజులేనా? నీ ఇష్టమే. నువ్వెప్పుడు వెళ్దామంటే అప్పుడు. మళ్ళీ మా మమ్మీ ఏమైనా అంటే ఫీల్ అవుతూ కూర్చుంటావా? అవను, నువ్వే చెప్పావు కదా మన ఎమోషన్స్ వేరే వాళ్ళ కంట్రోల్లో ఉండొద్దని. వెరీ గుడ్. నాకు నువ్వంటే చాలా ఇష్టం రా. నువ్వేది చెప్తే అది వింటాను. లైఫ్ లాంగ్ నేను నీ పక్కనే ఉంటాను. నాకేమీ కాదు. నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళను. ఏదున్నా నాతో షేర్ చేసుకో. భయపడొద్దు. మ్, సరే, వేరే వాళ్ళ టాపిక్ ఆపేద్దాం. మనిద్దరం ఒకరి కోసం ఒకరం టైం స్పెండ్ చేయడానికి వచ్చాము ఇక్కడికి. వేరే వాళ్ళ టాపిక్ తీసుకురావద్దు, ఓకేనా? మ్. హనీని తీసుకురావే, ఎత్తుకుంటాను. హాని తర్వాత, ముందు నన్ను పట్టించుకో. పట్టించుకుంటాను కానీ ముందు నా కూతుర్ని ముద్దాడాలి. తీసుకురా. ఎక్కడుంది? లక్ష్మికి ఇచ్చాను, ఆడిస్తోంది. లక్ష్మికా? తీసుకొని రాపో. ఇంట్లో ఇంతమంది ఉండగా లక్ష్మి ఆడించడం ఏంటి? బయటి వాళ్ళు చిరాకు పడతారు. ప్రేమ చూపిస్తారా? పిల్లల్ని అందరి దగ్గర అలవాటు చేయాలి. అట్లా ఒక్కరి దగ్గరనే పెంచొద్దు. గారాబం ఎక్కువ అవుతుందట. ఎవరు చెప్పారు? మీ మమ్మీనా? ఎప్పుడు మమ్మీ మమ్మీ అంటావేంటి సురేష్? మమ్మీకి ఇస్తే ఆడించేది కదా, లక్ష్మికి ఎందుకు ఇచ్చావు? నేనే వెళ్ళి తెచ్చుకుంటాను. అవసరం లేదు, ఊరికే అలా అన్నాను. మీ మమ్మీ దగ్గరే ఉంది. నువ్వు తిడతావని నాకు తెలుసు, అందుకే లక్ష్మికి ఇవ్వలేదు. నీకేమైనా మెంటల్ అవే? పిచ్చి పిచ్చి మాట్లాడుతున్నావు. రేపటి నుంచి కాసేపు లక్ష్మికి ఇద్దామనుకుంటున్నా. అవసరం లేదు. మరి నువ్వు ఎత్తుకుంటావా దాన్ని? ఆఫీస్కి వెళ్లకుండా ఇంట్లో ఉండి. నువ్వు తల్లివే, తల్లి చూసుకోవాలి పిల్లల్ని. అంటే నా కోసం టైం పెట్టుకోవద్దా? నేను మమ్మీతో మాట్లాడతాను. హనీని మమ్మీ చూసుకుంటుంది. నీకు ఎంత టైం కావాలో తీసుకో. సరే. మన మీనుకి ఎంత ఇష్టం హనీ అంటే, దాన్ని అసలు ఎత్తుకొనివ్వవెందుకు? చిన్నపిల్ల కదా, పడేస్తుందేమో అని భయం. అయినా చాలాసార్లు ఎత్తుకుంటుంది. నేనేం అంటలేను, చూస్తలేవా? నేను దానికి చెప్తాను ఆడించుకోమని. నువ్వు లక్ష్మికి ఇవ్వడాలు ఇలాంటివి చేయొద్దు. నేను మీ మీనాక్షి దగ్గరికి పోయి, మీనాక్షి నా పిల్లని ఎత్తుకో అని చెప్పన్నా? అస్సలు పోను వాళ్ళ దగ్గరికి. వెళ్ళొద్దు. నాకు టైం చెప్పు.
దాన్నే వచ్చి తీసుకెళ్ళమంటాను. మా మమ్మీకి మీనాక్షికి చెప్తాను. సరే నీ ఇష్టం. దాన్ని చూసుకోవడం చేత కాకపోతే నాకు చెప్పు. అంతేగాని ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు మాత్రం చేయకు. నాకు మన ఇంట్లో వాళ్ళు తప్ప ఎవరు ఎత్తుకోవడం ఇష్టం లేదు నా కూతుర్ని. ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎందుకని నేను అలా అనుకున్నాను. మెల్లిగా చెప్పొచ్చు కదా, వింటాను. దానికంత సీరియస్ అవడం దేనికి? నేను ఇప్పుడు ఏం సీరియస్ అయ్యానో నీకే తెలియాలి. ఎట్లా మాట్లాడుతున్నావు చూడు, ప్రేమగా మాట్లాడుతున్నావు అసలు. నువ్వు హనీని మా మమ్మీకి మీనాక్షికి ఇస్తానంటే ఎందుకు ప్రేమగా మాట్లాడను? నేను నా చెల్లి మీనాక్షికే దాని బాధ్యత అప్పచెప్పుదాం అనుకున్నాను. అన్నీ నేర్పిస్తుంది, ముఖ్యంగా ప్రేమగా ఉండడం. ఏదైతే నా భార్య దగ్గర లేదో. మీ అక్క ఉంది కదా, మీ అక్కకి ఏమని అంటలేవేంది? ఎత్తుకోదామే? దానికి మూడొచ్చినప్పుడే ఎత్తుకుంటుంది. మీ మమ్మీ ఎప్పుడైనా భరిస్తుందా? దాన్ని భరించడం అన్నారు, బాధ్యత అంటారు. అబ్బో, మీ చెల్లి మీనాక్షికి ఇప్పుడే బాధ్యతలు తెలిసినాయా? దాంది బాధ్యత కాదు, ప్రేమ. నువ్వే చెప్పు స్వప్న, ఫ్రాంక్గా మాట్లాడు. మన హనీని మీనాక్షి ఎత్తుకున్నప్పుడు ఎప్పుడూ అబ్జర్వ్ చేయలేదా నువ్వు? అవును, చూసా. చాలా ప్రేమగా ఎత్తుకుంటుంది. ఒక్కొక్కసారి కోపం కూడా వస్తుంది. మరీ ఓవర్గా మమ్మీలా బిహేవ్ చేస్తుంది ఏందని. మన హనీని అలా చూసుకునే వాళ్ళు నీకు అవసరం లేదా? ఇష్టం లేకుండా బలవంతంగా ఎత్తుకుంటే ఇష్టమా? ఈ, అట్లా ఇష్టం లేకుండా బలవంతంగా ఎత్తుకునే వాళ్ళకి నేనెందుకు ఇస్తాను నా కూతుర్ని? మరి అందుకే సేఫ్గా మీనాక్షి చేతిలో పెట్టు. చాలాసార్లు ఎత్తుకుంది మీనాక్షి, నేనేం అనట్లేదు ఇప్పుడు. మీ అక్క కన్నా ఎక్కువ నీకు మీ చెల్లి అంటేనే ఇష్టం ఉన్నట్టుంది కదా? ఎందుకు? ఇద్దరూ ఇష్టమే నాకు. అక్క అక్కనే, చెల్లి చెల్లినే. కానీ మీ వాళ్ళు మంచోళ్ళే, మీ అక్క బావ. కాదని ఎవరన్నారు ఇప్పుడు? మీ బావనైతే ఎంత మంచిగా మాట్లాడతాడో. మీ అక్క కన్నా ఇంకా ఆయననే నయం. మంచిగా మాట్లాడతాడా? అవును, చెల్లెమ్మ చెల్లెమ్మ అన్నతోటి ఎంత మంచిగా ఉంటాడో. ఫ్రీగా మాట్లాడతాడు. అక్కడ యూఎస్లో జరిగినాయన్నీ చెప్తాడు. స్వప్న ఇట్లా జరిగింది అట్లా జరిగింది అని. అక్క? మీ అక్కయ్య ఆయన చెప్తే ఈమె కూడా చెప్తుంది కానీ ఆయన బాగా ఫ్రీగా ఉంటాడు. మంచిగా అనిపిస్తుంది నాకు. మంచిగా అర్థం చేసుకుంటాడు. నాతోటైతే మంచిగా మాట్లాడతాడు. ఫైనల్గా నాకు మస్తు నచ్చిండ్రు వాళ్ళిద్దరు. ఇంట్లో అసలు బోరే కొడతలేదు. రోజు వాళ్ళతోటి ముచ్చట్లు పెట్టుకుంటూ కూర్చుంటున్నా. మస్తు మంచోడు నాగార్జున అన్నయ్య, ప్రియాంక వదిన. వాళ్ళు నీకు నచ్చారంటే గ్రేటే. అయినా నువ్వు వాళ్ళని ఇష్టపడుతున్నావంటే ఏదో ఆలోచించాల్సిన విషయమే ఉందన్నట్టు. ఏం ముచ్చట్లు పెడతారు ఇంతకీ? ఏం లేదు, క్యాజువల్గా అలా. అవును, చెప్పడం మర్చిపోయాను. ఈరోజు మీ అన్నయ్య వచ్చాడు ఆఫీస్కి. అన్నయ్యనా? ఎందుకు? నీకు చెప్పలేదా? లేదు. రేపటి నుంచి మీ అన్నయ్య ఇక్కడికే వస్తున్నాడు. మన ఆఫీస్లోనే వర్క్ చేస్తాడు. అంటే ఇక్కడే జాబా? మన ఆఫీస్లో? అవును. నేను ఎన్నిసార్లు చెప్పాను అన్నయ్యకి సురేష్తో మాట్లాడాలని. ఏమనేవాడు? ఎప్పుడు వద్దు వద్దు అనేవాడు, బావనెందుకు ఇబ్బంది అని. అయినా నువ్వు మాట్లాడతానని చెప్పడం ఎందుకే? నాతో చెప్తే అయిపోతుండే కదా. మీ అన్నయ్యకి అలాంటి ఒపీనియన్ ఉందని నాకు తెలీదు. అన్నయ్యకి ఏం లేదు, అమ్మ అనేది. సరే నేను అడుగుతాను అనుకున్నాను, కానీ ఎప్పుడు వద్దు వద్దు అనేవాడు. నువ్వు నాకు చెప్పాల్సింది. ఎందుకు చెప్పలేదు? చెప్తే నువ్వేమంటావో అనుకున్నాను. నీకేమైనా మెంటలా? నేనేమనుకుంటానే. ఎందుకో చాలా హ్యాపీగా ఉంది ఈరోజు. నీకంతే, ఎవరికైనా హెల్ప్ చేస్తే హ్యాపీగా ఉంటావు. హెల్ప్ అని అంటావేంటి? మీ అన్నయ్యే కదా. మా అన్నయ్య అయితే? అది నీ ఆఫీసే కదా. నా ఆఫీస్ అంటే ఊరుకుంటారా? ఎవరు ఊరుకోరు? మీ మమ్మీ. మా మమ్మీ ఎప్పుడేమందా నిన్ను? ఎప్పుడైనా అందా నీ ఆఫీసా అని? నిన్ను కూడా నాతో పాటే ఆఫీస్కి రమ్మంటుంది. అది తప్ప? ఆఫీస్ బాధ్యతలు నువ్వు కూడా చూసుకో అంటుంది. అలాంటప్పుడు నీది కాదని నువ్వు ఎందుకు అలా అనుకుంటావు? అవును, అత్తయ్య ఎప్పుడు అలా అనలేదు, కానీ నేనే అలా అర్థం చేసుకున్నాను. అమ్మో, ఆఫీస్కి అయితే నేను రానురా బాబు. నువ్వు వచ్చినా రాకున్నా నువ్వే ఆఫీస్ సీఈఓవి. ఇక మా వదిన ఆగనే ఆగది. మా మమ్మీకి కూడా చెప్పిండో లేదో అన్నయ్య. ఎక్కడ అవుతుంది ఇక మా వదినే. మరి శాలరీ?
తక్కువేమి ఇవ్వనులే. మరీ ఎక్కువ కూడా ఇవ్వకు. మా వాయనకి రెక్కలే వస్తాయి, ఇక గాల్లోనే ఎగురుతుంది. 50% ఇచ్చేసి మిగిలిన 50% పిఎఫ్ చేద్దాం అనుకుంటున్నాను. అది కరెక్ట్. చిన్నారికి యూజ్ అవుతాయి. అసలు 50% కూడా అవసరం లేదు. మా వదిన ఇష్టం ఉన్నట్టు ఖర్చు పెడుతుంది. దానికి ఉంచానా దా చిన్నారికి సేవ్ చేయమని చెప్పాలి. పిఎఫ్ అకౌంట్లో జమ చేస్తాను కదా, సరిపోతుంది. ఈ మేనత్త ఎప్పటికైనా తోడుగా ఉండదా ఏంటి? దానికి తోడుంటే నా కూతుర్ని ఎవరు పట్టించుకుంటారు? నేను ఫినాన్షియల్గా అంటున్నాను, మోరల్గా కాదు. నేను ఉండకున్నా నువ్వైతే ఊరుకోవు కదా. మీ రాణి చెల్లెమ్మని పట్టుకొని ఏడవుతావు. అయినా నువ్వు మా అన్నయ్య కోసం ఇచ్చినవా జాబు? రాణి గురించే కదా ఇచ్చింది. నాకు తెలియదు అనుకున్నావా? నీ మొహం. ఏంటి? నేను ఒకసారి మా మమ్మీకి ఫోన్ చేస్తా. ఇంత అర్జెంటుగా ఎందుకు? ఒకసారి ఫోన్ చేసి వస్తా సురేష్. ఇక్కడే ఉండి మాట్లాడుకో కదా. ఆహా, నేను బయట వాకింగ్ చేసుకుంటా మాట్లాడతా. సరే వెళ్ళు. అవును, బామ్మ ఎప్పుడు వచ్చింది? స్వప్న ప్రొద్దునే వచ్చింది. నువ్వు ఆఫీస్కి వెళ్ళినప్పుడు కలవలేదా? నేను వచ్చేసరికి పడుకుందే. బామ్మ లేస్తే నన్ను లేపు. పడుకో పడుకో, ఇక్కడే ఉంటుంది కదా. ఎక్కడికైనా వెళ్తుందా ఏంటి? ఇది చెప్పు, నాకు ఇప్పుడు ఎందుకు ఎత్తంది పోను. వాళ్ళు స్పీకింగ్, దిస్ ఈజ్ వనసూయ స్పీకింగ్. ఓవర్ చేయకు మమ్మీ. నేను ఫోన్ చేస్తున్నాను తెలియదా నీకు? నేను ఇంగ్లీష్లో మాట్లాడితే ఒక్కసారన్నా మాట్లాడవిందే? నీకు అత్తదా రాదా ముందు చెప్పు గది. హూ ఈ స్పీకింగ్ అని అంటారా ఎవరన్నా ఫోన్ చేసినాక? అగో, నేను నిన్ననే ఇంగ్లీష్ సినిమా చూసిన, గట్టనే అంటది అది. వాళ్ళ హూ ఈ స్పీకింగ్ దేరు అంటది. ఏ పాతకాలపు సినిమా చూసినావో నువ్వు? అంటే నేను చిన్నప్పుడు మా బడిలో చూపెట్టిండ్రు గా సినిమా. గుడిలో చూపెట్టలేరా మమ్మీ? చూపించలే. పాతకాలపు సినిమాలల్లో ల్యాండ్ లైన్లు ఉండేటి. మొబైల్ ఫోన్లలో ఇప్పుడు ఎవరు చేస్తున్నారో తెలియదా నీకు? నా నంబర్ రాలేదా? నా పేరు రాలేదా? ఆ పాత ఫోన్లలో తెలియదు కాబట్టి అట్లా అనేటోళ్ళు. అవన్నీ నాకు తెలియదు. నేను గప్పుడు చిన్నప్పటి సందే నేర్చుకున్నా ఇట్లా మాట్లాడానని. నేను అట్లనే మాట్లాడతా. మంచిది. సరే మరి పెట్టేస్తానా. ఓవర్ చేయకు కానీ ఏం చేస్తుంది నీ కోడలు? ఏం చెప్తాను నాకేమరక. నీ కొడుకు కోడలు ఏడుకో పోతాను తయారైండ్రు, మరి పోయిండ్రు కావచ్చు. నీకు చెప్పకుండా చేయకుండానే పోతారా? చెప్పిండ్రుగానే బయటకు పోతానమని. ఎటు పోతున్నారు? పార్టీ చేసుకుంటారేమో ఎంజాయ్ చేయడానికి. పార్టీ చేసుకుంటాడా? దేనికే పార్టీ? నీకు చెప్పలేదా మమ్మీ? దేని గురించి? అసలు నీకు తెలియనే తెలియదా? నాకేడ తెలుస్తుంది? ఏం తెలుస్తుంది? ఏం తెలియదు. బిర్యానీ తినడానికి పోయిండ్రా? అట్లా సాటు మాటకు ఎన్నిసార్లు పోతాండ్రో ఎన్నిసార్లు తింటాండ్రు. అడు మెల్లగా దానికి తెచ్చి పెడతాడు కూడా సాటుకు. అబ్బా, తిండి గురించి కాదు మమ్మీ. నీకు అన్నయ్య ఏం చెప్పలేదా? చెప్పడే, ఎప్పుడు చెప్పడు. పోతారు తింటారు వస్తారు. ఒక్కనాడు కూడా మమ్మీకి తిన తెచ్చియాడు. ఎందుకు అట్లా అంటావే? ఎన్నిసార్లు తినవు ఎన్నిసార్లు తెస్తాడు అన్నయ్య? ఊకే తెస్తాడా? అప్పుడప్పుడు తెస్తాడు. అప్పుడప్పుడు బయటికి వెళ్తారు కాబట్టి అప్పుడప్పుడు తెస్తారు. ఇలా తెస్తారంటావా? తెచ్చినా తినకు. అగో, ఇట్లా ఫోన్ చేసి గిట్లాంటివి చెప్తావేంటే నువ్వు? అంత కోపం వచ్చేది. తెస్తే తినకు అని చెప్తున్నా. అదే ఎందుకు అంటున్నా. నువ్వేమో అల్లుడు సురేష్ అన్ని తెస్తాడు, మంచిగా తింటావు. నేనేం తినద్దా? అన్నయ్యకి కొత్త జాబ్ వచ్చింది తెలుసా? నీకు చెప్పిండా అసలు? నువ్వు తల్లివే కదా మమ్మీ. అది చెప్పనిస్తుంది అనుకున్నావు వదినా? అస్సలు చెప్పని అది. అంటే కొత్త జాబ్ అంటే మీ ఆఫీస్లోనే నట్నే అంటే చెప్పిండా అన్నయ్య? సంబరం గురికొచ్చిండి అలా. పోయేటప్పుడు చెప్పలేడు. పొద్దుగాలనే రెడీ అయిపోయిండు. ఎట్రా అంటే పని ఉన్నది అన్నాడు. ఓయ్య రాగానే సంబరంగా వచ్చి నా కాళ్ళ మీద పడ్డాడు. ఏంద్రా అంటే చెప్తాడు, బావ ఆఫీస్లో నాకు జాబ్ ఇచ్చిండే అని. చెల్లెమ్మనే ఏమన్నదిరా, ఎప్పటి నుంచో అడుగుతాంది బావను అని చెప్పిన. చి, గట్లెందుకు చెప్పినవే? ఎప్పటి నుంచో అడుగుతాందంటే అడుక్కున్నట్టుంటుంది. నేను ఇట్లా ఆర్డర్ వేస్తే అట్లా సురేష్ ఇస్తాడు అని చెప్పాలి. ఏం చేసినావు ఎన్ని రోజులు? నువ్వు ఆర్డర్ అయితే సురేష్ ఇస్తాడా? అవును, ఎందుకు ఇయ్యడు? నీ కంపెనీ నీ ఇష్టం అని చెప్తాడు. అర్థమైందా? ఇప్పుడు అది నీ కంపెనీ అన్నట్ట అని. మరేమనుకున్నావు? నీ కంపెనీలనే గబ్బంటి కాడు జాబ్ ఎత్తాడా?
వాడిది వేరు. వానికి కొన్ని ఫెసిలిటీస్ ఇస్తే వాడే డెవలప్ చేసుకున్నాడు సొంతగా. ఏమా మా అని మొగుడు కొన్ని ఏళ్ళ నుంచి కష్టపడ్డారు. కష్టపడి గింత పెద్ద చేసుకున్నారు. ఆ 4 రోజులకే గట్లా చేసిండేమే. ఈ సపోర్ట్ ఇచ్చిండు మా ఆయన, తెలివని అని నేర్పించిండు. మా మామయ్యది సురేష్ది సపోర్ట్ ఉంది కాబట్టి అట్లా తొందర సక్సెస్ అయిండు. వాడు కూడా అదే చెప్తాడు కదా, వినలేదా ఎప్పుడు? ఓ వాళ్ళ సక్సెస్ మీట్లో కూడా చెప్పిండు ఆఫీస్లో అందరి ముందు. మా బావ సపోర్ట్, మామయ్య సపోర్ట్ తోటి ఈ స్టేజ్కి వచ్చినా అని. సపోర్టింగ్ అంటే నేను పైసల సపోర్టింగ్ అనుకున్నా. అది ఎట్లా చేసిండు తీ. అంటే అదంతా నీదన్నట్టే. అవును నాదే. ఈ ముక్కేదన్నా ముందే చెప్పచ్చు కానీ నేను నీకు చెప్పలేడేమో అని నేను ఎంత ఆవేశపడ్డా. మరి నీకు చెప్పినప్పుడు ఫోన్ చేసినావు, నాకు చెప్పాలే కదా. చెప్పాలి. మరెందుకు చెప్పలేవు మమ్మీ? ఫోన్ చేసి అన్నయ్యకు మీ ఆఫీస్లోనే జాబ్ వచ్చిందట అని చెప్తే నేను సంతోషపడనా? నువ్వు కూడా నా మీద జెలస్ ఫీల్ అవుతున్నావా? ఏక జెలస్ బిలస్ నేను ఎందుకు ఫీల్ అవుతానే? కావాలంటే ఇంత మూతడంత జెలసీలు తాగుతా కానీ బాగా తింటే అరగడానికి. ఎప్పుడు తిండే నీకైతే? నా బిడ్డకైతే అసలు తిండి మీద దాసనే ఓదు, రోజు పాసం పంటందటాడ. ఏమన్నా అంటే వెటకారాలు అయితే బాగా అవుతున్నాయి. ఇక వాళ్ళటి సురేష్ వచ్చేదాకా నన్ను తప్పక తింటావానే? నేను ఇప్పుడే తిన్నా, గడిసేపు బంట అని వచ్చిన. ఇప్పుడు తిన్నావా? ఎందుకు ఇంత లేట్ అయింది? లేట్ అయింది అన్నాడు. టైం ఎంత అవుతుంది తెలుసా? 4:30, 5 అవుతుంది. ఈ టైంలో తింటాడు ఎవడన్నా? వంట లేటుగా వేసిందా ఇంది నీ కోడలు? అప్పుడే వేసింది, 2 గంటలకే తిన్నా. ఓహో, నీ స్నాక్స్ టైం కదా ఇది? స్నాక్స్ టైం కానీ బిర్యానీ తిన్నా. బిర్యానీ తిన్నావా? బిర్యానీ వేసిందా వదిన? నీ అన్న పట్టుకొచ్చిండే మనసుకో పొట్లము. జాబ్ వచ్చిందని ఒక సీట్ డబ్బాను బిర్యానీ పొట్లాలు పట్టుకొచ్చిండు అందరికి. చిట్టిపాయలు కూడా తెచ్చిండు. ఇప్పుడే తిన్నా కడుపు నిండా. ఇక ఇట్లా మత్త వస్తుంది. ఫోన్ చూసుకుంటా వండామంటే నువ్వు ఫోన్ చేసినావు. ఎప్పుడు తినుడు పండుడు గురించే కాదు మమ్మీ, నీ కూతురు గురించి కొంచెం ఆలోచించు. ఆలోచించి ఏం చేయమంటావే? ఇప్పుడు తిన్న ఎనర్జీ అంతా దానికే పోతుంది. సపరేట్గా పెట్టి నేను వంట. ఈ మధ్య అసలే బుగ్గలన్నీ సాగుతున్నాయి. చక్కగా నిద్ర తిండి సరిపోతాను లేదు. షుగర్ బిగర్ అని నన్ను చక్కగా తిననిత్తలేరే. నీ గురించే మాట్లాడతావు. బిడ్డ మంచి ఉన్నావా మరి? తిన్నవానే ఎప్పుడన్నా అడిగినవానే? రోజు ఎత్తలేవానే ఫోను. మళ్ళా పైసలుగా మంచుకున్నవా అని అడుగుడేంది? బిర్యానీలు స్వీట్లు అన్నీ తెచ్చిండు, మళ్ళీ బయటకు పోయిండు అన్నయ్య. మీ వాయనని తీసుకొని పోయిండు. చిన్నారని పొన్నారని కూడా పట్టుకుపోయిండు. ఆల్రెడీ బిర్యానీ తెచ్చినాక మళ్ళీ బయటకు పోవడం అవసరమా? స్వీట్లు కూడా తెచ్చిండంటివి కదా. ఏమని వేసుకొని నాకేంది, నేనైతే వంటన్నా. వచ్చినాక ఎక్కడికి పోయినరో అడుగు. వాళ్ళని అట్లే ఇడిచిపెట్టాకు చెప్తున్నా. ఇడిచిపెట్టామంటే ఆగరిగా. ఫుల్ శాలరీ ఇస్తాడు సురేష్, అర్థమవుతుందా? ఇక వాళ్ళడి సురేష్ మనని చూసుకోడానే, మా చూసుకుంటాడని నాకు తెలుసు. చూసుకోడు పక్కకు పెట్టు. ఆ శాలరీ అంతా కథం చేయకుండా చూడు. నీకే అవసరం ఉంటే అది కొనుక్కో. అవి చెప్పిండే, జీతం మస్తు ఇస్తాడు మమ్మీ, నీకు ఏది కావాలంటే గదే అని చెప్పిండు. అట్లా చెప్పుడు అందరూ చెప్తారు మమ్మీ, చేసే కాడికి వస్తే ఎవ్వడు చేయడు. నీకు అందుకే చెప్తున్నా, నువ్వు మంచిగా వేయించుకో, ఏది కావాలంటే అది కొనిపించుకో. నెల నెల కొన్ని డబ్బులు నీ దగ్గర పెట్టుకో, దాచిపెట్టుకో. నేను నీకు ఫోన్లో ఎట్లా ఆర్డర్ పెట్టుకోనో చెప్తా. ఏది కావాలంటే అది ఆర్డర్ పెట్టుకొని తిను, అర్థమైందా? అబ్బోగా ఫోన్లో నాకు తెలియదే. ఇది అసలే అయిపోను, ఏందో అవుతుంది ఒకటి. ఆయన పైసలన్నీ గటే పోయినాయి అనుకో. అబ్బో అస్సలు వద్దు. సరే నీ కర్మ, ఏం చేస్తావు? పెట్టి నిద్ర వస్తుంది. ఏం నిద్ర పోతావే? అన్న ఎటు పోయిండో తెలియదంటావు. పెట్టయ్యే, వచ్చినాక మా అడుగుతుంది. మా చెప్తా ఎటు పోయిండో నీకు. నువ్వు కాదు, వచ్చినాక అడుగుతుందట. వాళ్ళు ఏ రాత్రి 12ంటికి వస్తే అప్పుడు అడుగుతావా? ఎప్పుడైతే అప్పుడు అడుగుతా. అప్పటిదాకా నేను వెయిట్ చేయ. నేను ఒకసారి అన్నయ్యకి వేస్తా. లైన్లుండే, కాన్ఫరెన్స్ మాట్లాడతాగు. ఎక్కడున్నావు అన్నయ్య అని అడుగుతా. అవసరమా? మళ్ళీ నీ మీద ఎడుతుంది అది రానిది. అవసరమా వాళ్ళకి ఫోన్ చేసి అడుగుడు? వచ్చినాక నేను అడగనా? ఆగు మమ్మీ, కంగ్రాచులేషన్స్ చెప్పినట్టు చెప్తా, మెల్లగా అడుగుతా ఎక్కడున్నారని. సరే తొందరగా అని, నిద్ర వస్తుంది. హలో అన్నయ్య, కంగ్రాచులేషన్స్. అది నిద్ర వచ్చి మునుగుతుందంటే గిదోతి ఇప్పుడు ఫోన్ చేసింది. ఏమంటే ఏంలే ఎత్తది. వాళ్ళుడు సురేష్ ఎప్పుడో వచ్చిండంటండి. మంచిగా ముచ్చట పెట్టుకుంటా కూసోక. హలో మమ్మీ, ఇదేంది
గురక సౌండ్ వస్తుంది. హలో మమ్మీ. ఏమైంది మమ్మీ? కాన్ఫరెన్స్ ఉండమన్నా కదా, ఎటు పోయినావు? ఏ నీ కాన్ఫరెన్స్లు పాడగాను, నిద్ర వచ్చి మునుగుతుందంటే ఏందని టార్చరు? ఏం టార్చర్ చేస్తున్నానా? కాన్ఫరెన్స్లు ఉండు మమ్మీ, విను అని చెప్పిన. సురేష్ ఉన్నా కూడా ఇడిచిపెట్టి వచ్చి నీకు ఫోన్ చేస్తున్నా. ఇట్లా వేస్తావు నువ్వైతే. వాళ్ళు సురేష్ని పట్టించుకోక ఏం దగ్గి ఫోన్లు చేసినాను చంపుతాను. నాకేమో నిద్ర వచ్చి మునుగుతుంది. నీ కోడలు కొడుకు అత్తింటికి పోయినరట. ఏ అత్తింటికి? ఇంకే అత్త ఉంటుంది, మీ బొంబాయి వదినే. బొంబాయి అత్త దగ్గరకు పోయినరట. ఇంకే అత్త ఏంది? ఈయనత్త కూడా ఈయనే పడైంది కదా. ఇక వాళ్ళింటికి ఇల్లింటికి తిరుగుతారు కావచ్చు, ఇంకేందిగా. మనిషికో సీట్ డబ్బా వంచద్దా? పొరడు పైసలు వచ్చినట్టు ఖాళీ వేసి తట్టున్నాడు. వాళ్ళకి ఇళ్ళకి అన్ని మందికి కొనుక్కుంటా. అన్నయ్య ఆగడు, వదినాగది. అందుకే చెప్తున్నా, డబ్బులు వచ్చినట్టు కొన్ని జమ చేయి, దాచిపెట్టుకో. సరే, నేనైతే వంటాను ఇప్పుడు. బీపీ ఎక్కువ కాకుండా చూసుకోమన్నా డాక్టర్. నిద్ర పోతిగా, బీపీ కంట్రోల్ అవుతుంది. హలో మమ్మీ. ఏ వాళ్ళు వచ్చినాక అలా సంగతి మా చెప్తా. నువ్వైతే పెట్టేయ పోను. వాళ్ళ సురేష్ దగ్గరకు పోయి మాట్లాడపో. ఏమా చి పెట్టేసింది. మమ్మీకి ఇంత తొందర నిద్ర ఎట్లా వస్తుందో ఏమో. ఇట్లా వంటది అట్లా గురి కొడుతుంది. అత్త. ఆగో, ఏంద్రా ఈ సడన్ సర్ప్రైజు? స్వీట్ డబ్బా తెచ్చినావా? ఇవాళ నీ పుట్టినరోజు కూడా కాదు కదరా, పెళ్లి రోజు కూడా కాదు. ఏం సంగతిరా? గెస్ చేయి. ఏందిరా ఇవాళ? రాని పుట్టినరోజు కూడా కాదు. మళ్ళా కడుపు చేసినావేంది దానికి? ఏచి ఏంద్రా? చల్లగా బతుకురా, నిండు నూరేళ్ళు. ఏంద్రా కన్నా, ఏందట్నే రాని? రాజు చెప్తాడు పెద్దమ్మ. ఇద్దరు కలకాలం నిండు నూరేళ్ళు సుఖ సంతోషాలతో బ్రతుకుండ్రి. చెప్పుండ్రిగా. మామ లేడానే? ఇక మామకో గంట చేస్తావురా? లేడు, డ్యూటీకి పోయిండు. రేపు ప్రొద్దున వస్తాడు మళ్ళా. చెప్తే కాదా ఇక? ఎన్నిసార్లు అడిగింది పెద్దమ్మ? సురేష్ బాబా ఆఫీస్లో ఉద్యోగం ఇచ్చిండే నాకు. కొత్త జాబ్ వచ్చింది అన్నట్టు. జీతం మంచిగా ఇస్తాడారా? అందుకే కదనే అందులోకి పోయింది. ఎప్పటి నుంచో అడుగుతాను రాళ్ళు, ఇప్పుడు పోతాను. అందులోకి పోయినా అని మళ్ళీ ఏమనుకోకు, మంచిగా ఉండు. వాళ్ళు ఇచ్చే జీతానికి తగ్గట్టు పని చెయ్యు, సరేనా? చేస్తేనే బావ రుణం తీర్చుకోవాలి కదా. అది అట్లుండాలి. పుక్యానికి తీసుకోవద్దు ఏది కూడా. గట్టిగా వచ్చిన పైసా నిలవది, కష్టపడితే వచ్చిన పైసనే నిలుస్తుంది. అవి మనం దేనికి ఖర్చు పెట్టుకున్నా మనకు మంచిది. ముఖ్యానికి వచ్చింది ఖర్చు పెట్టుకుంటే మంచిది కాదు. అది దేనికో దారి తీస్తుంది. అర్థమైందారా? సంతోషం. ఇంకేందే రాని? కూసోరా. నాకు గదొకటే రందుండరా, అందరు మంచిగున్నారు నువ్వు గిట్లా అని. నీకేమైంది కానీ? బిడ్డ ఉట్టే కొంచెం జీతం మంచిగా ఉంటే మంచిగా ఉండు అనుకున్నా. ఎట్లెట్లా దారిలో పడ్డవుతి. ఇక జీతం మంచిగా ఉంది కదా అని ఆగమాగం పెట్టకు ఖర్చు. మంచిగా ఇంత పెద్ద బిల్డింగ్ కట్టాలి నువ్వు, అర్థమవుతుందా? రేపు బిడ్డకు మంచి చదువు చెప్పిపియాలి. ఇంకోవాడు ఉడతాడు, వాడిని చూసుకోవాలి. చదువులు మంచిగా చెప్పిపియాలి. నువ్వు ఎంత మంచిగా చదివిస్తే అంత మంచిగా డెవలప్ అవుతారు వాళ్ళు. ఇప్పుడు ఆగమాగం ఖర్చు చేసినావు అనుకో, చెప్పలేం తర్వాత ఎట్లుంటుందో పరిస్థితి. ఎప్పుడైనా రూపాయి ఉంటే ₹1/2 దాచుకోవాలి, ₹1/2 ఖర్చు పెట్టుకోవాలి. వింటున్నావారా? సరేనే రాని, నువ్వే చూసుకోవనే. ఇక వీనాగం వీనికే ఉంటుంది. జీతం రాగానే సగం దానికి ట్రాన్స్ఫర్ చేసి అప్పుడేక అది దాచిపెడుతుంది. సురేష్ అన్నయ్య ప్లాన్ ఎప్పుడో వేసిండు పెద్దమ్మ. సగం ఇస్తా అన్నాడు, సగం PFలో జమ చేస్తాడట. ఆగో ఇంకేంటి మరి? ఆయన చూడు ఎంత మంచిగా ఆలోచించిండో. PFలా మంచిగా డబ్బులు అవుతాయి, అట్లా జమ చేసుకోవాలి. ఆయనకు తెలియదా వీడికి ఇట్లనే పిసపిస ఖర్చు పెడతాడని? సీసాలు పట్టుకొస్తాడు. ఇక ఆయనకు తెలుసు నీ సంగతి. ఇప్పుడు పట్టుకొస్తలేనే. బాగా తెలుస్తుంది నాకు. బాగా తగ్గించిండు పెద్దమ్మ. సురేష్ అన్నయ్యనే క్లాస్ వీకిండట. ఇప్పుడు వచ్చే జీతం కూడా సగం నా అకౌంట్లకు సగం ఈయన అకౌంట్లకు పంపుతాడట. అవునారా? నువ్వు ఒప్పుకున్నావు మరి? ఇక దానికి ఇవ్వాలి జమ ఇవ్వాలి అనే బాధ ఉండదు కానీ నా దగ్గరనే మొత్తం ఖర్చు పెట్టుకోవచ్చు. లంగ పొలగాడు. ఉన్నాయన్నీ ఖాళీ చేస్తావు ఇక. అంతేగా.